ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. అయ్యి మార్కెట్ అనేది కన్సల్టేషన్ అనేది చేసింది. ఇక్కడ ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఇక్కడ బయర్స్ వచ్చారు కానీ ప్రీమియం అనేది పెరగలేదండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి మనం ఫ్లాట్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్ కిందకి వస్తే మార్కెట్ మనం సెల్లింగ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. వెయిట్ చేసి ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నానండి. కానీ ఇది క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ప్లస్ లో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది అవాయిడ్ అనేది చేశాను. వెయిట్ చేద్దాం, ఒక చిన్న రీట్రేస్మెంట్ మీద మళ్ళీ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ నా ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిందండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. నాది టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కొట్టడానికి వచ్చింది. కానీ ఇక్కడ నాకు స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. అలాగే ఈ రెసిస్టెన్స్ కింద చాలా సేపు కన్సల్టేషన్ అనేది చేస్తుంది. అలాగే ఒక ఎంపాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ ఇంట్రాడే సెల్లర్స్ ని అలాగే ఇక్కడ ప్రీవియస్ డే అనేది ట్రెండ్ లైన్ లో సెల్లర్స్ మాత్రమే ఉన్నారండి. కాబట్టి ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. మీ సపోర్ట్ వల్ల 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇప్పుడు టైం లేకపోవడం వల్ల ఫుల్ వీడియోస్ చేయలేకపోతున్నాను. అప్కమింగ్ డేస్ లో ఫుల్ టైం ఛానల్ మీద వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.